ఈరోజు మనం తెలుసుకోబోయే ఉద్దేశం ఏంటంటే అద్భుతాలు సూచక క్రియలకు మూలం ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలకు మూలం ఏంటి? అసలు దేవుడు ఏ ఉద్దేశంతో అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు ఇవి చేయడానికి కారణమైంది? వాటి వెనక మూలం ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. జాగ్రత్తగా సత్య సంబంధులైన వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారని ఆ ఉద్దేశంతో ఈరోజు యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. మరి డైరెక్ట్గా అంశంలోకి మనం వెళ్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. మీరు టైటిల్ మాత్రం మర్చిపోవద్దు. అద్భుతాలకు, స్వస్థతలకు, మహత్కార్యములకు మూలం ఏంటి అనే అంశాన్ని మనం విందాం. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. అందుకు మోషే చిత్తగించుము. అదిగోండి, ఇక్కడ ఏం జరిగింది అంటే ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీలను కానాను దేశానికి నడిపించడానికి దేవుడు మోషే గారిని ఎన్నుకొని మోషే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు నా బిడ్డలను తీసుకెళ్ళాలి అని మోషే గారితో దేవుడు మాట్లాడినప్పుడు, అప్పుడు మోషే గారు మాట్లాడుతున్నారు. ఏమని అంటే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు అంటున్నాడు. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అన్నాడు. చూసారండి, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించడానికి మోషే గారిని ఎన్నుకొని పంపిస్తుంటే మోషే గారు అంటున్నారు, వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అన్నాడండి. అయితే మోషే గారు ఆ మాట అన్నందుకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. యెహోవా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మోషే గారు వాళ్ళు నా మాట నమ్మరు, వినరు అన్నప్పుడు అప్పుడు ఆయన చెబుతున్నాడు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదంటారు అని దేవుడితో మోషే గారు అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఈ మాట విని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని మోషే గారిని అడిగాడంట. అందుకు మోషే కర్రా నేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని అతడు ఆ కర్రను నేల పడవేయగానే అది పామాయను. అంటే ఇక్కడ వాళ్ళు నన్ను నమ్మరయ్యా అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నమ్మరు అన్నప్పుడు మోషే గారిని నమ్మాలి అంటే ఏం చేయాలి అంటే దేవుడు అద్భుతాలు చేయాలి అనుకున్నాడు. ఎందుకనంటే మోషే గారిని పంపించింది దేవుడేనన్న సంగతి వాళ్ళకి తెలియాలి. అంటే ఇక్కడ రెండు ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి యెహోవా దేవుడు ఆయనే నిజమైన దేవుడని నమ్మాలి. రెండు, మోషే గారిని ఈ నిజమైన దేవుడే పంపించాడని అటు ఐగుప్తు దేశస్థులకు ఇశ్రాయేలీలకు ఇద్దరికి కూడా నమ్మకం రావాలి. కాబట్టి యెహోవాయే దేవుడని ఐగుప్తీయులకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దేవుళ్ళ కంటే ఈయనే సజీవుడైన దేవుడు అన్న సంగతి విగ్రహారాధన చేస్తున్న ఐగుప్తీయులకి తెలియాలి. ఆ ఐగుప్తీయులను అనుసరిస్తూ విగ్రహారాధన చేస్తున్న ఇశ్రాయేలీలకు కూడా ఈయనే నిజమైన దేవుడు అని తెలియాలి. ఈ నిజమైన దేవుడే మోషే గారిని పంపించాడు అని వాళ్ళకి తెలియాలి. అంటే దేవుడు ఎన్నుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? అద్భుతాలు చెయ్యాలి అనుకున్నాడు. అంటే ఇప్పుడు అద్భుతానికి మూలం ఏంటి? పంపించిన వాళ్ళు, పంపబడిన వాళ్ళని ఎవరు పంపించారో తెలియటం. మోషే గారిని దేవుడు పంపించాడు. మరి దేవుడే మోషే గారిని పంపించాడు అంటే ఏం అవసరమయ్యాయి అన్నమాట? అద్భుతాలు అవసరమయ్యాయి. అంటే అద్భుతానికి మూలం ఏంటి? పంపించిన వాళ్ళని, వచ్చిన వాళ్ళని దేవుడు పంపించాడని తెలియాలి అంటే, మోషే గారిని దేవుడే పంపించాడు అని తెలియాలి అంటే
మోషే గారిలో ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉండాలి, ప్రత్యేకమైన అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే అద్భుతాలు చేసే అవకాశం. అంటే అద్భుతాలు ఎందుకు చేయాలి అంటే మోషే గారిని నమ్మరు కాబట్టి, మోషే గారిని నమ్మితే పంపించింది యెహోవాయే అని తెలుసుకుంటారు కాబట్టి అద్భుతాలు చేయవలసిన అవసరత వచ్చింది. తర్వాత వచ్చిన 5 వచ్చిన దాకా చదవండి. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా. అదిగోండి, చూశారా? అంటే మోషే గారు నన్ను నమ్మరయ్యా, నన్ను నువ్వే పంపించావంటే వాళ్ళు నమ్మరు అంటే అప్పుడు దేవుడు చెబుతున్నాడు, కర్ర చేతికిచ్చి కింద ఏమన్నప్పుడు పాము అయింది. మనకు తెలుసు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో మంత్రగాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కర్రలు పట్టుకున్నారు, వాళ్ళు వాళ్ళ కర్రలను పాములను చేశారు. మోషే గారి చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర కూడా పాము అయింది. అయితే దేవుడు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఏంటంటే వాళ్ళు కర్రలతో పాములను చేస్తే మోషే గారి కర్ర పాము ఏం చేసింది, ఆ పాముల్ని మింగేసింది, ఆ పాముల్ని మింగేసింది. అప్పుడు ఏమర్థమైంది అక్కడ అంటే మోషే గారు సామాన్యుడు కాదు, ఈ మోషే గారిని పంపించిన దేవుడు కూడా సామాన్యుడు కాదు అని అక్కడ దేవుడు మిడతలను పంపించినప్పుడు, పేలను పంపించినప్పుడు, కప్పలను పంపించినప్పుడు, సముద్రాన్ని రక్తంగా మార్చినప్పుడు ఈ అన్నిటిని బట్టి మోషే గారిని పంపించింది దేవుడే అన్న సంగతి అక్కడ అర్థమైందనమాట. ఈ అద్భుతాలు, ఈ సూచక క్రియలే చేయకపోతే మోషే గారిని ఏమనేవాళ్ళంటే వెళ్ళరా అనేవాళ్ళు, లెక్క చేసేవాళ్ళే కాదు. కాబట్టి మోషే గారిని నమ్మాలి అంటే ఏం అవసరం అయ్యాయి ఇక్కడ? అద్భుతాలు, మహత్కార్యాలు అవసరం అయ్యాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి సత్య సంబంధులు. అంతేగాని జీవితాంతం అద్భుతాలు, సూచక క్రియలు చేస్తానని దేవుడు ఎక్కడ చెప్పాల. తర్వాత యెహోషువ గారిని పంపించాడు దేవుడు. యెహోషువ గారిని పంపించి ఆయనను కూడా మరి నమ్మాలి కదా. యెహోషువ గ్రంథంలో ఆ ప్రారంభంలోనే అంటాడు, యెహోషువ నా సేవకుడైన మోషే చనిపోయాడు, నా సేవకుడైన మోషే చనిపోయాడు, మరి నువ్వు మోషే స్థానంలో ఉండాలి అన్నప్పుడు అయ్యా మరి నన్ను నమ్ముతారా అంటే ఇదిగో నమ్మే విధంగా ఏం చేశాడు తెలుసా? చూడండి యెహోషువ గ్రంథం తీసారా, 3వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ కూడా మరి యెహోవా మోషే గారి తర్వాత, మోషే గారి చనిపోయిన తర్వాత యెహోషువ గారిని పంపించాడు. పంపిస్తూ ఏమన్నాడు చూడండి 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను అదిగోండి తోడయ్యుండి ఏం చేశాడు? అద్భుతాలు, మహత్కార్యములు చేశాడు. ఇప్పుడు అదే మాట ఈయనతో చెప్తున్నాడు యెహోషువ గారితో, ఏమని? నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనున్నట్లు. అంటే అద్భుతాలు, మహత్కార్యాల ద్వారా మోషే గారిని పంపించింది దేవుడే అని తెలుసుకున్నారు. అలాగే యెహోషువ గారికి దేవుడు తోడున్నాడన్న సంగతి ఇశ్రాయేలీలు కూడా ఎరగాలి అన్నా తెలుసుకోవాలి అన్నా రెండు ఒకటే. మరి దేవుడు యెహోషువ గారి తోడుండి ఏం జరిగింది అంటే యోర్దాను నది దాటుతుండగా నది నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. వాళ్ళు నది దాటుతున్నప్పుడు నదిలో ఉన్న నీళ్లు, ఎగువన ఉన్న నీళ్ళు ఏవో తెలుసా, ఏకరాశిగా గోడలాగా నిలబడిపోయాయి. అంటే మోషే గారిని కూడా యెహోషువ గారిని కూడా పంపించింది ఎవరు అంటే యెహోవా దేవుడు పంపించాడు. అంటే యెహోవా దేవుడు పంపించిన వ్యక్తికి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. అందుకని యెహోషువ గారికి దేవుడు తోడున్నాడు కాబట్టి నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి అని ఇశ్రాయేలీలు నమ్మాలి. అంటే యెహోవా దేవుడు పంపించిన మోషేని నమ్మాలి అంటే అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయించాడు. అలాగే యెహోషువని పంపించింది కూడా దేవుడు అని తెలియాలి అంటే అక్కడ కూడా ఏం అవసరమయ్యాయి అన్నమాట? అద్భుతాలు, మహత్కార్యాలు అవసరమయ్యాయి. మీకు అర్థమైందా? ఆ తర్వాత యేసు ప్రభు దగ్గర పొద్దు. మరి యేసు ప్రభుని పంపించింది ఎవరు? యెహోవా దేవుడు పంపించాడు. మరి యేసు ప్రభుని యెహోవా దేవుడు పంపిస్తే
మరి యేసు ప్రభుని నమ్మాలి కదా. మరి నమ్మాలి అంటే ఏం చేయాలి అంటే యోహాను సువార్త 11:42 మరి యేసు ప్రభుని దేవుడు పంపించాడు అని యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియాలిగా, తెలియాలి కదా. 11:42 నీవు ఎల్లప్పుడూను యేసు ప్రభు వారు చేస్తున్నారు ప్రార్థన. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ అదిగోండి అండర్లైన్ చేసుకోవాలి. అది నీవు నన్ను పంపితివని. మోషే గారిని పంపించాడు, అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. యెహోషువని పంపించాడు, అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభును పంపించాడు. పంపిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నీవు నన్ను పంపితివని. అండర్లైన్ చేసుకోవాలి. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము అంటే ఎవరు అక్కడ? ప్రత్యేకంగా యూదులు. నీ దేవా నీవు నన్ను పంపావని ఈ జనం, ఈ చుట్టూ నిలిచి ఉన్న ఈ జనము నమ్మేటట్లుగా వారి కోసం, వాళ్ళు నన్ను నమ్మటం కోసం ఈ మాట చెప్పి ఏమని? ఎల్లప్పుడూ నీవు నా మనవి వినుచున్నావు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఈ సందర్భం ఎందుకు వచ్చింది? లాజరు గారు చనిపోయాడు కాబట్టి. చనిపోయిన వ్యక్తిని లేపాడు అంటే ఎవరు పంపించినట్టు? యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించినట్టు. అంటే యేసు ప్రభువుని పంపించి కూడా ఏం చేశాడు దేవుడు? కళ్ళు లేని వాళ్ళ కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, పక్షవాయువు గలవారిని స్వస్థపరిచాడు. అంటే యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడంటే నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనం నమ్మునట్లు నీవు నాకు నా మనవి ఆలకించావు కాబట్టే చనిపోయిన వాళ్ళని లేపగలిగాడు, రోగులను స్వస్థపరచగలిగాడు, అద్భుతాలు చేయగలిగాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు వారు కూడా స్పష్టంగా ఏమంటున్నాడంటే నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మాలి అంటున్నాడు. అంటే యేసు ప్రభుని కూడా ఎందుకు, యేసు ప్రభు వారు కూడా అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేశాడు అంటే దేవుడే నన్ను పంపించాడన్న సంగతి యూదులకు తెలియాలి. మీకు అర్థమైందా? అందుకే 20వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం 31 కూడా చదువుకున్నాం. 30-31 చదవండి. మరియు అనేకమైన చూడండి, అండర్లైన్ చేసుకోండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు శిష్యుల ఎదుట, అది కూడా అండర్లైన్ చేసుకోండి. అంటే శిష్యుల ఎదుట ఎందుకు చేయాలి? శిష్యులు నమ్మాలి కాబట్టి. మీకు అర్థమైందా? యేసు ప్రభుతో ఉండాల్సిన ఎవరు? శిష్యులు. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరి ఎదుట చేశాడు? శిష్యుల ఎదుట చేశాడు. శిష్యుల ఎదుట ఎందుకు చేయాలి? శిష్యులు ఈయనే దేవుని కుమారుడని నమ్మాలి కాబట్టి. అంటే శిష్యులు యేసుక్రీస్తుని పంపించింది దేవుడే అని శిష్యులు నమ్మటం కోసం ఏమన్నాడు? శిష్యుల ఎదుట అన్నాడా లేదా? మరియు అనేకమైన సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది? నమ్మాలి కాబట్టి. మోషేని ఇశ్రాయేలు నమ్మాలి కాబట్టి అద్భుతాలు మహత్కార్యాలు అవసరమైనవి. యెహోషువని దేవుడే పంపించాడని నమ్మాలి కాబట్టి అద్భుతాలు సూచక్రియలు అవసరమయ్యాయి. అలాగే యేసు ప్రభుని దేవుడే పంపించాడని అక్కడున్న యూదులు ప్లస్ శిష్యులు నమ్మాలి అంటే ఏమైపోయినాయి? అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు అవసరమైనవి. స్పష్టంగా అన్నాడా లేదా? అన్నాడా? చదవండి మళ్ళీ. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ, అండర్లైన్ చేసుకోండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. నేను దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి యేసుక్రీస్తు నామమందు జీవము లేదా బాప్తిస్మము పొందునట్లు
అది ఇవి రాయబడిన. అంటే ఇవి ఎందుకు రాయబడ్డాయి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళు నమ్మాలి. నమ్మాలి అంటే ఏం అవసరం? అద్భుతాలు సూచక క్రియలు అవసరం. అద్భుతాలు సూచక క్రియలు అవసరం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈరోజు క్రైస్తవులకు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలుసా తెలియదా? మరి తెలిసిన తర్వాత స్వస్థతలు ఎందుకు? తెలిసిన తర్వాత సూచక్రియలు ఎందుకు? తెలిసిన తర్వాత అద్భుతాలు ఎందుకు? నమ్మని వాళ్ళకు కదా అద్భుతాలు, నమ్మని వాళ్ళకు కదా మహత్కార్యాలు, నమ్మని వాళ్ళకు కదా స్వస్థతలు. మరి క్రైస్తవులు నమ్మే కదా బాప్తిస్మం పొందింది. మరి నమ్మి వచ్చిన తర్వాత మళ్ళీ అద్భుతాల రాత్రి, మిరాకిల్ నైట్స్ అని మీకు అర్థమైందా? ఎందుకు పెడుతున్నారు సభలకి ఈ పేర్లు అంటే, మాయ చేసి క్రైస్తవ జనాంగాన్ని పాడు చేయి. సూచక్రియలు మహత్కార్యాలు ఎవరికి? నమ్మని వాళ్ళకి, నమ్మని వాళ్ళకి. మరి ఇప్పుడున్న క్రైస్తవులకి యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలుసా తెలియదా? తెలిసిన తర్వాత అద్భుతాలు ఎందుకు అని నేను ప్రశ్నించట్లా, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. తెలిసిన తర్వాత అద్భుతాలు ఎందుకు? నమ్మలేదా? నమ్మి నాకు అద్భుతాలు ఎందుకు? స్వస్థత వరం గల దైవజనుడివి, ఎందుకని? నిన్ను పంపించింది దేవుడే అని తెలియాలి అంటే స్వస్థత వరం ఉండాలి. ఇప్పుడు నిన్ను పంపించింది దేవుడే అని వాళ్ళకి ఎందుకు తెలియాలి? అపోస్తలులను పంపించాడు అంటే అపోస్తలులను కళ్ళారా చూశారు వాళ్ళు. యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించవలసిన వాళ్ళు అపోస్తలులు లేదా శిష్యులు. కాబట్టి యేసుక్రీస్తు గురించి చెప్పవలసిన వాళ్ళు శిష్యులు కాబట్టి వాళ్ళకి అద్భుతాలు చేసే వరం ఉంది, వాళ్ళకి స్వస్థత చేసే వరం ఉంది. రీజన్ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తుని కళ్ళారా చూశారు, ఆయనతో కలిసి బ్రతికారు కాబట్టి, ఆయన జీవితాన్ని రాబోయే తరాలకి చెప్పాలి కాబట్టి, మరి సాక్ష్యంగా చెప్పాలి కాబట్టి సాక్షి ఏం చేయాలి? చూసింది చెప్పాలి, చూసి చెప్పాలి, సాక్ష్యం చెప్పేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు గురించి శిష్యులు సాక్ష్యం చెప్పాలి కాబట్టి వాళ్ళకి ఏం అవసరమయ్యాయి అన్నమాట? అద్భుతాలు సూచక క్రియలు అవసరమయ్యాయి. మరి యేసుక్రీస్తు ఎవరిని పంపించాడు? శిష్యులను పంపించాడు. మరి యేసుక్రీస్తే వీళ్ళని పంపించాడంటానికి రుజువు కావాలి కదా? కావాలా వద్దా? యేసుక్రీస్తే శిష్యులను లేదా అపోస్తలులను పంపించింది యేసుక్రీస్తే అని యూదులకు తెలియాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి కూడా మోషే గారికి ఎలాగైతే అద్భుతాలు చేసే వరం ఇచ్చాడో, అలాగే యెహోషువ గారికి ఎలాగైతే తోడున్నాడో, అలాగే యేసుక్రీస్తు వారికి అద్భుతాలు చేసే అవకాశం ఇచ్చాడో, మరి యేసుక్రీస్తు పంపించింది శిష్యులకు కూడా ఇవ్వాలి కదా. ఎందుకని? యూదులు నమ్మాలి అంటే. అర్థమైందా? చూడండి, లూకా సువార్త మార్కు సువార్త తీయండి, 6వ అధ్యాయం 7వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి, అది ఈ మాట చేస్తున్నాను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు 12 శిష్యులను ఆయన యొద్దకు పిలుచుకొని వారిని ఏం చేస్తున్నాడు? పంపుతున్నాడు. యెహోవా దేవుడు మోషే గారిని పంపించాడు, యెహోవా దేవుడు యెహోషువని పంపించాడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు ఎవరిని పంపిస్తున్నాడు? శిష్యులను ఇద్దరిద్దరిగా పంపుచు, అండర్లైన్ చేసుకోండి, పంపుతూ. మరి పంపబడిన వాళ్ళు యేసుక్రీస్తు పంపాడని తెలియాలి కదా. మీకు అర్థమైందా? పంపబడిన శిష్యులను ఎవరయ్యా మిమ్మల్ని పంపించిందంటే యేసు ప్రభు పంపించాడు అని చెబితే నమ్ముతారా? నమ్మరు కాబట్టి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు వారు? అపవిత్రాత్మల మీద అది అండర్లైన్ చేసుకోండి. మోషే గారికి అధికారం ఇచ్చాడు, యెహోషువ గారికి అధికారం ఇచ్చాడు, యేసు ప్రభు వారికి కూడా అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యులను పంపితే ఏం చేశాడు? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చి
ఇచ్చాడా లేదా? అపవిత్రాత్మ అధికారం ఇచ్చాడు. తర్వాత 13వ వచనం, అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు. అదిగోండి చూడండి, వాళ్ళకే అధికారం ఇచ్చాడు. మరి యేసు ప్రభువే పంపించాడు మమ్మల్ని అని చెప్పాలి అంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా. యేసుక్రీస్తు ఏం చేశారో అది చేయాలి. ఆయనే మమ్మల్ని పంపించాడు అంటే ఎవరో చేయలేంది చెయ్యాలి కదా, నమ్మాలి కదా. అందుకని ఏమన్నాడు 13, అనేక దయ్యములు వెళ్ళగొట్టు. అనేక దయ్యములను అంటే అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుచూ ఉన్నారంట. ఆయన కీర్తి ఎలా ప్రసిద్ధమైంది? మోషే గారు అద్భుతాలు చేయటం ద్వారా యెహోవా దేవుని కీర్తి ప్రసిద్ధమైంది. యెహోషువ గారి నాయకత్వంలో జరిగిన వాటిని బట్టి యెహోవా దేవుడి కీర్తి ప్రసిద్ధమైంది. అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా యెహోవా దేవుడి కీర్తి ప్రసిద్ధమైంది. మరి యేసుక్రీస్తు పంపించిన శిష్యుల యొక్క కార్యాల ద్వారా యేసుక్రీస్తు పేరు ప్రసిద్ధమైంది. చూడండి ఎంత లైన్గా ఉందో. అయితే చాలు, మీకు అర్థమైందా? అంటే యేసుక్రీస్తు పేరు ఎలా ప్రసిద్ధమైంది? వీళ్ళు అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, అనేక రోగులను స్వస్థపరిచారు. ఎందుకని? వాళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చాడంటే యేసుక్రీస్తు మన కోసం మరణించి సమాధి చేసి తిరిగి లేచాడు అని వీళ్ళు కళ్ళారా చూసిన వాళ్ళు కాబట్టి, ఈ చూసిన వాళ్ళు వీళ్ళే అని తెలియాలి అంటే అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, మహత్కార్యాలు అవసరమయ్యాయి. ఇప్పుడు వీళ్ళొచ్చి సర్వసృష్టికి సువార్త చెప్పారు. మీకు అర్థమైందా? సర్వసృష్టికి సువార్త చెప్పి రోమాపత్రిక 10:17 ఏమన్నాడు తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. చూచుట వలననా వినుట వలననా? వాళ్ళకైతే చూచుట వలన కలగాలి, మనకైతే వినుట వలన విశ్వాసం కలగాలి. లేదు ప్రభువా మేము కూడా చూసే నమ్ముతామన్నాం అనుకో, చూసి నమ్మేది విశ్వాసం ఎందుకైంది అసలు? మరి వాళ్ళు ఎలా చూసి నమ్మాలి అబ్రహాం అన్న అంటే వాళ్ళు సాక్షులు కాబట్టి చూసి నమ్మాలి. మనం సాక్షులం కాదు, మనం లైవ్లో లేవు. అక్కడ యేసు ప్రభు జీవించినప్పుడు అక్కడ లేవు, ఆయన పట్టుకున్నప్పుడు లేవు, ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు అక్కడ లేవు. మరి లైవ్లో ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు మాత్రమే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. అది చేస్తే చూసిన వాళ్ళు సాక్ష్యం మనకి చెప్పారు. కాబట్టి రోమా 10:17 ఏమో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. అందుకని తోమా గారు యేసు ప్రభు ఆయన దగ్గర ప్రత్యక్షమైతే దయ్యం 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 అన్నాడు, భూతం అన్నాడు. కాదు అని చేతులు చూపిస్తే గాయాలున్నాయిగా నువ్వేనయ్యా అనలా. గాయాలున్నాయి ప్రభు నువ్వేనయ్యా అనలా. కాదు గాయాలు చూసినా నేను నమ్మను. మరి ఏం చేస్తే నమ్ముతాడు? గాయాల్లో వేలు పెట్టి చూస్తే నమ్ముతాను అన్నాడు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు వారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కానీ మన వాళ్ళు క్రైస్తవులు ఇప్పటికి కూడా చూసి నమ్ముతామంటారు. అందుకని చూసి నమ్ముతామంటున్నారు కాబట్టి ఈ దైవజనులు ఏం వేసుకున్నారు తెలుసా? ప్రవచన వరం గల దైవజనుడని ఒకడు బయలుదేరతాడు, స్వస్థత వరం గల దైవజనుడని ఒకడు బయలుదేరతాడు, పేరు పెట్టి పిలిచే వరం ఉందని ఒకడు బయలుదేరతాడు. ఇంతకు మిమ్మల్ని పంపించింది ఎవరు? శిష్యులను యేసు ప్రభు పంపించాడు కాబట్టి రీజన్ ఉంది. అద్భుతాలు, మహత్కార్యాలు ఇది మిమ్మల్ని అందుకని యేసు ప్రభు వాళ్ళను పంపించి వాళ్ళకిచ్చిన అధికారం లేదు ప్రభు మాకు కూడా ఉంది అని అద్భుత వరం అంటాడు. ఒకడు వచ్చి నేను అపోస్తులుణ్ణి, ప్రార్థనలోనేమో నేను పేడనయ్యా, పేడ పురుగునయ్యా, దుమ్మినయ్యా, ధూళినయ్యా అంటాడు. మళ్ళీ పేరు పెట్టుకునేసరికి అపోస్తులుడైన. రీజన్ ఏంటి? ఇప్పుడు నీకు స్వస్థత వరం ఉందా అంటే నువ్వు శిష్యుడివా? రీజన్ ఏంటి? నువ్వు అద్భుతాలు చేయాలా? రీజన్ ఏంటి? అంటే నిన్ను కూడా నమ్మాలా? ప్రార్థనలోనేమో తగ్గింపు,
పేరు చెప్పుకునేటప్పుడు వచ్చేటైతే పేరుకు ముందు స్వస్థత వరం గల దైవజనుడు, ప్రవచన వరం గల దైవజనుడు పేరు పెట్టి పిలిచే క్రైస్తవ్యం కుక్కలు చింపినా విస్తరైపోయింది. నిలదీసి అడిగేవాళ్ళు లేడు. అమ్మో నన్ను మంచోడు అనుకోరని పేరు. నన్ను మంచోడు అనుకోవాలంటే ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. అసలు మనుషుల చేత మంచోడు అనిపించుకుంటే దేవుడు నచ్చడని పౌలు గారు ఎప్పుడో చెప్పాడు. మరి ఎందుకు ఈ అబద్ధాలు అంటే మనుషుల యొక్క బలహీనతలతో క్రైస్తవులైన దైవజనులు ఆడుకుంటున్నారు ఇప్పటికీ కూడా. అద్భుతాల రాత్రి అని ఒకటి పెడతాడు సభలకి, మిరాకిల్ నైట్స్ అని ఒకటి పెడతాడు. మిరాకిల్ నీ మోకానికి ఎందుకు చేయాలి? అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేయాలి? ఒకవేళ చేయాలన్నావు అనుకో, అద్భుతాలు సూచక్రియలు మిరాకిల్స్ అన్నవాడిని ఏమన్నాడు తెలుసా? చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త వినండి. వ్యభిచారులైన చెడ్డతరం వారు, అండర్లైన్ చేసుకోండి, వ్యభిచారులైన చెడ్డతరం వారు ఏం చేస్తున్నారో చూడండి. అది సూచక్రియలు అడుగుతున్నారంట. ఏమడుగుతున్నారంట? సూచక్రియలు అడుగుతున్నారు. అంటే వీళ్ళకి ఏం కావాలి? నా ప్రభు నా కోసం మరణించాడు, నా ప్రభు కోసం ఈ జీవితం అనుకోర్రు. అర్థమైందా? అంటే ప్రభు మరణం కాదు వీళ్ళ గొప్ప, ప్రభు అద్భుతం చేయటం గొప్ప. మీకు అర్థమైందా? ప్రభు మరణం కాదు గొప్ప, ప్రభు అద్భుతం చేస్తే గొప్ప. అరే మీకోసం ప్రాణం పెట్టానయ్యా, ఎవడ గొప్ప? ఎవడ గొప్ప అన్నట్టు నోటితో అనరు, క్రియలతో. వచ్చేవాళ్ళు కూడా శరీర సంబంధమైన అవసరాల కోసం వస్తున్నారు. బోధించే ఇతను కూడా వాళ్ళ బలహీనతలు క్యాష్ చేసుకుని ఏమంటాడు తెలుసా? ఎవరి బలహీనతను బట్టి వాళ్ళకి నీకు దయ్యం పట్టింది అంటాడు. నీకు దయ్యం పట్టింది, అపవాది నీ దగ్గరకు వచ్చింది అంటాడు. ఎందుకు? వాళ్ళు బలహీనతల కోసం అవసరాల కోసం వస్తున్నారని వీళ్ళకి తెలుసు. తెలిసి వాళ్ళ బలహీనతలతో ఆడుకుంటున్నారు దైవజనులు. అందుకని అపోస్తలులకి కూడా యేసు ప్రభు వారు ఏమిచ్చాడు? సూచక్రియలు చేసే అధికారం ఇచ్చాడు. వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళను కూడా వీళ్ళే అపోస్తులని తెలియాలి కాబట్టి. ఆ లేఖనం ఎక్కడుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను అద్భుతములను చేయుట వలన అనేది అండర్లైన్ చేసుకోండి. సూచక క్రియలను అద్భుత కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నం అంటే ఏంటి తెలుసా? గుర్తు. ఏంటది? గుర్తు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ ప్లేస్ తెలియదు అనుకోండి, కొత్త ప్లేస్ అనుకోండి. ఈరోజు నేను బైబిల్ క్లాస్కి వెళ్ళాను. బైబిల్ క్లాస్కి వెళ్తే నేను ఆ సెంటర్లో ఉన్నా. ఎక్కడయ్యా మన చర్చి అడ్రస్ అర్థం కాలేదంటే వాటర్ ప్లాంట్ దగ్గర అన్నా అంటే ఆ ఊళ్ళో 2 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి మెయిన్ రోడ్డు మీద. నాకు అడ్రస్ తెలియక పక్కకి వెళ్తే అన్న ఉండన్నా ఎవరు కుర్రోడిని పంపిస్తున్నానని పంపించాడు. పంపిస్తే ఆయనకి ఏం ఆచూకీ చెప్పాడు తెలుసా? బట్టతల ఉంటుంది, ఎర్రగా ఉంటాడు అని చెప్పారు. ఏమన్నారు? బట్టతల ఉంటుంది, ఎర్రగా ఉంటాడు అని చెప్పారు. అర్థమైందా? అంటే నన్ను గుర్తుపట్టాలి, నేనే దైవజనుడిని, నేనే వాక్యం చెప్పడానికి వచ్చాను అంటే దేన్ని బట్టి గుర్తుపట్టాడు? చిహ్నం, గుర్తు. ఏంటది? బట్టతల ఉంది, ఎర్రగా ఉంటాడని చెప్పి పంపించాడంట. అన్న ఏమనుకోవద్దన్నా అంటే, ఎందుకు? నా బట్టతల ఉంది కదా, ఎందుకు అనుకుంటా నేను? అలాగే వీళ్ళు యేసు ప్రభు వీళ్ళని పంపించాడు అని తెలియాలి అంటే చిహ్నం ఏంటది? గుర్తు. అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యాలు చేశారు కాబట్టి వీళ్ళనే యేసు ప్రభు పంపించాడు, వీళ్ళే క్రీస్తు శిష్యులు అని తెలియటం కోసం అద్భుతాలు సూచక్రియలు చేశాడు. ఇప్పుడు తెలుసా తెలీదా? అప్పుడున్న యూదులకి నమ్మారా నమ్మలేదా? నమ్మారు. ఇప్పుడు నమ్మినాక ఇంకెందుకు నీకు అద్భుతాలు? నువ్వు నమ్మని వాడివా? అద్భుతాలు ఎవరికి? నమ్మని వాళ్ళకి. సూచక్రియలు ఎవరికి? నమ్మని వాళ్ళకి.
మహత్కార్యాలు ఎవరికి? నమ్మని వాళ్ళకి. మరి ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అద్భుతాలు? యేసు ప్రభు నమ్మలేదా? దేవుడు యేసుక్రీస్తుని పంపించాడని నమ్మారా? నమ్మలేదా? నమ్మినప్పుడు మిరాకిల్ నైట్స్ అని ఎందుకు పేరు పెడుతున్నావు సభలకి? అద్భుతాల రాత్రి అని ఎందుకు పేరు పెడుతున్నావు? అంటే నువ్వు దైవజనుడు అయినా సరే సత్యం తెలియకుండా ఉంటే గుడ్డివానికి తోవ చూపిస్తే అందరూ ఎక్కడికి వెళ్తారు? గుంటలోకి వెళతారు. అందుకని క్రీస్తు సంఘంలో ఏ పిచ్చి ఉండదో తెలుసా? అద్భుతాల పిచ్చి, సూచక్రియల పిచ్చి, మిరాకిల్స్ పిచ్చి, మహత్కార్యాల పిచ్చి. ఈ పిచ్చున్నోళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉండరు. ఎందుకంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి సత్యం తెలుసు కాబట్టే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. పేరు పెట్టుకోవటం కాదు, బోధన బట్టి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. అందుకని వాళ్ళకి యేసు ప్రభు పంపించి ఏం చేశాడు చూడండి. ఒక మాట లోకాసు వార్త 10:19 లోకాసు వార్త 10:19 శిష్యులకి చెప్పాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు మీ శత్రు బలవంతటి మీదను. అదిగోండి ఏమిచ్చాడంట? పాములను తొక్కిన తేళ్లను తొక్కిన ఏం కాదన్నమాట వీళ్ళకి, ఏమీ కాదు. వెళ్ళే పాము తాసుబాము అయినా సరే కాలు పెట్టారనుకోండి ఏమి కాదు అంటున్నాడు. తేళ్ల మీద కాలు పెట్టారనుకోండి ఏమి కాదు అంటున్నాడు. ఇప్పుడు స్వస్థత వరంగల దైవజనుడు, అద్భుతాలు చేసే దైవజనుడిని తేళ్లను తొక్కమనండి, పామును తొక్కమనండి. విశ్వాసులు అడుగుతారా? అమ్మో అయ్యగారిని అడగకూడదు, అయ్యగారిని పరిశీలించకూడదు. అంటే విశ్వాసుల్ని ఏం చేస్తున్నారు అంటే దైవజనుల్ని తప్పు చేసినా అడగకూడదు అనే భ్రమలో విశ్వాసుల్ని ఉంచారు. అర్థమైందా? కాబట్టి అద్భుతాలకు మూలం ఏంటి అంటే పంపబడిన వాళ్ళు వీళ్ళే అన్న సంగతి తెలియాలి. రెండోది వీళ్ళని దేవుడు పంపించాడు అని తెలియాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు అద్భుతాలకి మహత్కార్యాలకు మూలం ఏంటో తెలుసా? వీళ్ళని పంపించింది దేవుడే అని తెలియటం కోసం. అర్థమైందా? చెప్పండి. వీళ్ళని పంపించింది దేవుడే. వీళ్ళే ఇంత అద్భుత కార్యాలు చేస్తే వీళ్ళని పంపించిన దేవుడు ఇంకెంత గొప్పవాడు అని తెలియటం కోసం. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పటికీ అద్భుతాలు అన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు? వ్యభిచారులా మంచివాళ్ళు? వ్యభిచారులు. మహత్కార్యాలు అన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు? యేసుప్రభు నమ్మనట్టు. ఎందుకని? నమ్మని వాళ్ళ కోసం అద్భుతాలు సూచక్రియలు, నమ్మిన వాళ్ళకి కాదు. నమ్మిన వాడికి ఎందుకు సూచక్రియలు? ఇప్పుడు నన్ను చూశారు, బట్టతలు ఉందని అన్నారు, చూసిన తర్వాత మళ్ళీ బట్టత ఆయనకి ఏముంటుంది అని అడిగితే, ఇప్పుడు నన్ను చూశారు బట్టతల ఉంటుందని చూశారు, ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చూపించు ఆయనకు బట్టతల ఉంది అంటారా ఎవరైనా? మరి అలాగే నమ్మిన తర్వాత నువ్వే దేవుని కుమారుడివి అని నమ్మిన తర్వాత మళ్ళీ అద్భుతాలు చేయి నమ్ముతా అంటారు ఎవరైనా? మహత్కార్యాలు చేయి నమ్ముతా అంటారా ఎవరైనా? అందరూ. మరి నమ్మిన తర్వాత అద్భుతాలు ఎందుకు, సూచక్రియలు ఎందుకు, మహత్కార్యాలు ఎందుకు? నమ్మనట్ట. అంటే ఇప్పటికీ మతశాఖ క్రైస్తవులు యేసుక్రీస్తుని ఏం చేయలేదు? నమ్మలేదు. యేసుక్రీస్తుని నమ్మలేదంటే ఎవరు నమ్మలేదు? యెహోవా దేవుణ్ణి నమ్మలేదు. అందుకనే అద్భుతాలకి మూలం ఇంత ఇదిగా ఉంది. మీకు అర్థమైందా? ఇప్పుడు వచ్చి పాములు తొక్కుతాను, తేళ్లను తొక్కుతాను అంటే నిజంగానే తొక్కించాలి. అప్పుడు కానీ వీళ్ళకి సిగ్గు రాదు, బుద్ధి రాదు. అందుకే అన్యులైన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సినిమాల్లో కూడా ఎగతాళి చేస్తున్నారు. సినిమాల్లో ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేయటానికి మూలం ఎవరు? సిగ్గుండోళ్ళు అయితే వాళ్ళని అంటారా? ఏమనాలి వీళ్ళని? నీకు దమ్ముంటే, నీకు చేత అయితే, నీకు ప్రేమ ఉంటే క్రైస్తవులు సరి చేసుకో. వాళ్ళని ఎగతాళి చేయడానికి దారి చూపించింది క్రైస్తవులైతే అద్భుతాలు మహత్కార్యాల పేరట వీళ్ళని సరి చేసుకుంటే, వాటికి తోడు మళ్ళీ వీడియోలు నా ప్రభువుని మీరే అవమానిస్తున్నారు. అద్భుతాలు సూచక్రియల ద్వారా మీరు అవమానిస్తా మళ్ళీ అన్ని జనులు అవమానిస్తున్నారంటారే, ఎంత దారుణం ఇది! నువ్వు సరైనడైతే క్రైస్తవ్యాన్ని సరి చేసుకో. బట్టతల మీద ఎంటుకలు వస్తాయంట. ఆయన ఎవరతను? తొక్కండి 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 తొక్కండి.
పాపం సత్యం తెలియదు వాళ్ళకి. ఆయన నేను అవమానించను. సత్యం అనేది చేతబట్టుకొని సత్యం కోసం బ్రతకనోడిని నేను అతని మీద కోపడతా. కానీ అలాంటి అమాయకు తొక్కండి 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 అని పాట పెడతారు. నేను అవమానంగా పాడట్లా, అమాయకులు పాపం వాళ్ళు, తెలుసా అది. కాబట్టి అద్భుతాలకు మూలం ఏంటి? పంపబడిన వాళ్ళు వీళ్ళే అని తెలియటం కోసం. నమ్మిన తర్వాత అద్భుతాలు అవసరమా? కానీ అది. కాబట్టి సత్యాన్ని